నమస్తే. మనం ప్రొద్దుటూరులో ఉన్నాం ప్రస్తుతం. లారీ క్లీనర్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎంతో కష్టపడి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగి ప్రొద్దుటూరు రాజకీయాలలో తనకంటూ ఒక మార్కును సంపాదించుకున్నటువంటి ముక్తార్ గారితో ఇప్పుడు మనం ఉన్నాం. తన రాజకీయ ప్రస్థానాన్ని, ప్రొద్దుటూరులో జరుగుతున్నటువంటి రాజకీయాలను తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మా. మేము 1982 వరకు కూడా లారీ మెకానిక్గా, లారీ క్లీనర్గా, లారీ డ్రైవర్గా, సొంత లారీలుగా పెట్టి మా జీవనం కొనసాగిస్తూ వచ్చినాము. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజుల్లో 1982 నుంచి 85 వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండేవి. అప్పట్లో కొత్తగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించడము, ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో మేము ఉండాలని మనమందరం అనుకోవటము. ఆ రోజు ప్రచార నిమిత్తం ఎన్టీ రామారావు గారు పొద్దుటూరుకు వచ్చినారు. వచ్చిన కారణంగానే మేము తెలుగుదేశం పార్టీలో చేరినాము. యూత్ అప్పట్లో మేమంతా యూత్, అంతా 25 సంవత్సరాల లోపలే మా వయసు అంతా. అట్లా మా రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచే మొదలైంది. ఎన్టీ రామారావు గారు వెళ్ళటము, మేము తెలుగుదేశం పార్టీలో మేము కూడా 1987లో మున్సిపల్ కౌన్సిలరు, వడదరారెడ్డి గారు 1985లో తెలుగుదేశం పార్టీలో ఆయన కూడా రావటము, ఆయన కూడా ఎమ్మెల్యే కావటం జరిగింది. అట్లా మా రాజకీయ ప్రస్థానము ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం నుంచి స్టార్ట్ అయింది. తర్వాత రాజకీయాల్లో పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువ పొద్దుటూరులో. చేనేత కార్మికులు కానీ, సొన్నగారులు కానీ, రైతులు కానీ, ఇట్లా బట్టల వ్యాపారస్తులు కానీ ఎక్కువ పొద్దుటూరులో. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మా దగ్గరికి ఎక్కువ పేదోళ్ళంతా రావటము, వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనే ఆలోచనతో నేను 5 సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా, 5 సార్లు అంటే 25 సంవత్సరాలు, మళ్ళీ 2005 నుంచి 10 వరకు మున్సిపల్ చైర్మన్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా ఉండటం జరిగింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో మేము 2009లో రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాము. 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయినారు. దాని తర్వాత 2014లో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టడం జరిగింది. దాని తర్వాత 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటము, రాష్ట్రము విడిపోవటము, రాష్ట్రం విడిపోయిన కారణంగా మన రాష్ట్ర అభివృద్ధి లేకుండా పోవటము, చంద్రబాబు నాయుడు గారు రాజధాని పేరుతో 32,000 ఎకరాలు భూమి సేకరించడము, అలాగే రాజకీయాల్లో మేము చంద్రబాబు గారి నాయనతో ప్రయాణం చేయటము, ఎన్టీ రామారావు గారు ప్రయాణం చేయటము, కొంతకాలం రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేయటము, అట్లా 40 సంవత్సరాల కాలం గడిచిపోయిందమ్మా. దాంట్లో భాగంగానే పొద్దుటూరులో చాలామంది ఎమ్మెల్యేలు 5 సార్లు వడదరారెడ్డి గారు ఉన్నారు, ఒక 2 సంవత్సరాలు రమణారెడ్డి గారు ఉన్నారు, దాని తర్వాత లింగారెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు ఉన్నారు. ఈరోజు ప్రసాద్ రెడ్డి, రాజమౌళి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ తరఫున 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, ఒక 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నారు. అట్లా చూసుకుంటా పోతే గతంలో పొద్దుటూరులో పెద్దగా సంపద ఉండేది కాదు. ఇప్పుడు సంపద ఎక్కువ ఉంది. పన్నుల రూపంలో అయితేనేమి, ట్యాక్సెస్ రూపంలో అయితేనేమి, జీఎస్టీ రూపంలో అయితేనేమి మనకు రావాల్సిన వాటా సంవత్సరానికి ఎట్టలేదన్నా ఒక 20 కోట్ల రూపాయలు డబ్బులు వస్తూ ఉన్నాయి. 5 సంవత్సరాలకు ఒక 100 కోట్లు వస్తాయి. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు ఫండ్స్ వస్తూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ కేటాయించి పూలు అవి వస్తూ ఉన్నాయి. ఆ మాదిరిగా మనకు కేటాయింపు జరిగిన పద్ధతిలో డెవలప్మెంట్ అనేది లేదు. డెవలప్మెంట్ అంటే జనాభా బాగా పెరిగిపోయినారు. మేము ఫస్ట్లో రాజకీయాలు వచ్చినప్పుడు 25,000 ఓట్లు ఉండేవి పొద్దుటూరులో. ఈరోజు 140,000 ఓట్లు పొద్దుటూరులో ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలు కలుపుకుంటే 2 లక్షలు పొద్దుటూరు టౌన్లో ఓట్లు ఉన్నాయి. వాళ్ళకు కావాల్సిన నీటి వసతులు కానీ, వాళ్ళకు కావాల్సిన మురికి కాలువ వసతులు కానీ, వాళ్ళకు కావాల్సిన పార్కులు కానీ, వాళ్ళకు కావాల్సిన ఏదైనా మంచి చెడ్డలు ప్రజలకు లేవు. ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది, రోడ్ వైడనింగ్ లేవు. అప్పుడు ఎట్లా ఏ అయితే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య చెరువిడిగా. మేము ఇంటికి రావాలంటే కూడా మీరు వచ్చి ఉంటారు. ఇప్పుడు మీరు ఎవరైనా ఇక్కడికి ఈ సెంటర్కు, నేను పొద్దుటూరు సెంటర్లో ఉన్నాను, ఎవరైనా రావాలంటే రోడ్లే లేవు, వైడనింగ్ చేయరు, రోడ్లు వైడనింగ్ చేయరు, కొత్త రోడ్లు వేయరు. అలా పొద్దుటూరంతా ఒక ఇరుకైన ప్రాంతంగా మురికివాడల మాదిరిగా తయారైపోయి పొద్దుటూరు ఉంది. కాబట్టి మంచి పరిపాలన రావాలా, మంచి ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రులు కానీ అభివృద్ధి చేసేటోళ్ళు వస్తే అభివృద్ధి కనబడుతుంది.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని దోచేయాలా అనుకునేటోళ్ళు వస్తే వాళ్ళకి ఏం అభివృద్ధి కనబడదు. మేము చేశామని మా నామకే వస్తే చెప్పుకుంటారే తప్ప చేసిందంటూ ఏముండదు, ఏం కానదు. ఇంతకుముందు ఉండే రోడ్లే ఉన్నాయి, అంతకుముందు ఉండే డివైడర్లే ఉన్నాయి, అంతకుముందే ప్లాట్ఫామ్సే ఉన్నాయి, అంతకుముందు ఉండే లైటింగే ఉంది. ఏంది చేసినారు మీరు? కొత్తగా రోడ్లు వేసినారా? కొత్తగా డివైడర్లు వేసినారా? కొత్తగా ఏమైనా రోడ్ వైడనింగ్ ఏమైనా చేసినారా? లేకపోతే ఏదైనా మెడికల్ కాలేజ్ తెచ్చినారా? లేకపోతే ఇంకొకటి ఏదైనా ఇండస్ట్రీ ఏమైనా కట్టినారా? ఏం చేసినారు? చేసినామంటే ఏదో ఒకటి కాని రావాలి కదా. ఏదైనా చేసినామనేటప్పటికి మీరు చూపాలని, మేము రోడ్లు వేసినామంటారు. అంతకుముందు రోడ్లు లేవా? రోడ్లు లేని ఊరా ఏమన్నా? తార్ రోడ్లు ఉన్నాయి, మట్టి రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు సిమెంట్ రోడ్లు వచ్చినాయి. నీళ్ళు కూడా వస్తున్నాయి, ముందు కూడా నీళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు కూడా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు నీటిని మీరు శుద్ధి చేసి ఇస్తామని చెప్పినారు, మంచి నీరు ఇస్తామని చెప్పినారు. యాడ్ ఇస్తూ ఉన్నారు. దోమలని పొద్దుటూరు చేస్తామన్నారు. యాడ్ చేసినారు. సంవత్సరానికి 500 కోట్లు తీసుకొని వచ్చి నేను పొద్దుటూరును సుందరీకరణ చేస్తానని చెప్పినారు. యాడ్ తెచ్చినారు. ఎన్ని కోట్లు తెచ్చారు ఇప్పటికి? మొన్న చూస్తే ఆర్ట్స్ కాలేజీ అని చెప్పి కాలేజీ రోడ్లో ఉంది. ఆర్ట్స్ కాలేజీ పాత కాలేజీ 24 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పినాం. యాడ్ చేసినాం. అదే ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పిపోయినారు జగన్మోహన్ రెడ్డి. ఉర్దూ జూనియర్ కాలేజ్ పొద్దుటూరులో వరదాడి గారు తెప్పించినారు. డిగ్రీ చేస్తామని చెప్పినారు. మీరు యాడ్ చేసినారు. కూరగాయల మార్కెట్ సెంటర్లో ఉన్నది, అది తీసేసి నేను కూరగాయల మార్కెట్ కొత్త నిర్మిస్తా అని చెప్పి 50 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ ఇచ్చినారు. అది కూలగొట్టినారు. టెంపరరీ మార్కెట్ అని తీసుకొని బయట హై స్కూల్ గ్రౌండ్లో కట్టినారు. అక్కడ 200 మంది వ్యాపారస్తులు ఉంటే 200 మందికే మీరు ఇవ్వాలా. 500 ప్లాట్ఫామ్స్ తయారు చేసి రూము 10 లక్షల రూపాయలు, ఒక బండ వ్యాపారం చేసుకునేదానికి 3 లక్షల రూపాయలు, ఇంకా అంతకంటే పెద్దది ఉంటే 5 లక్షల రూపాయలు. మీకు ఎవరు ఇచ్చినారు? మీకు ఎవరు అధికారం ఇచ్చినారు? ఎంతమంది వ్యాపారస్తులు ఉంటే అంతమందికి మీరు అక్కడ కట్టియాలా. ఎగస్ట్రా కట్టించి మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు. మీరు ప్రజాధనం దోచేసినారు. 500 మందికి ఎందుకు కట్టినారు మీరు? మార్కెట్లో ఎంతమంది ఉంటే అంతమందికే కదా కట్టాలా. ఎక్కువ కడితే ఎవరికైనా గుమాస్తాలకు ఇవ్వాలా. మీరు అమ్ముకునేదానికి ఎవరో మీరు ఇచ్చినారు, మేము అమ్మలేదంటారు. మరి అంతమందికి ఎందుకు ఇచ్చినారు? ఎవరైనా ఇచ్చినారు అంటే వ్యాపారస్తులంతా ఇబ్బంది పడుతున్నారు. ఆ వ్యాపారమే కాదు, బంగారు వ్యాపారస్తులు అయితేనేమి, బట్టల వ్యాపారస్తులు అయితేనేమి, చిన్న కూరగాయల వ్యాపారస్తులేమి, అందరూ కూడా చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు. అందరూ బాధపడుతున్నారు. ఎవరు కూడా మంచిగా లేరు, సంతోషంగా లేరు. అది కాక ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ కరోనా మహమ్మారి వచ్చింది. ఆ కరోనా టైంలో ప్రజలంతా నలిగిపోయినారు. ఇంటి నుంచి బయటికి రాక లాక్డౌన్ పెట్టేసి వ్యాపారాలు లేక, ఏదైనా చిక్కుతో చేసేదానికి సరైన మందులు లేక చాలామంది చనిపోవటము, ఆ చనిపోయిన మనుషులను తీసుకుపోయేదానికి కూడా ఎవరు లేక ఎవరంటే వాళ్ళు ఎత్తుకొని పోయి పారేయటము అట్లా కూడా జరిగింది. రాజకీయ ప్రస్థానం మాది, ప్రజల్లో ఉండాలనే ఆలోచనతో మేము వచ్చినాము, ప్రజల్లోనే ఉండాము. అవకాశం దేవుడు మంచి నాయకత్వం ఇస్తే, మంచి పరిపాలన చేసుకునే మాకు అధికారం ఇస్తే మంచి సేవ చేయాలనే మేము 45 సంవత్సరాలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా చేస్తాము. వరదారెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ తెచ్చుకున్నారు. వరదారెడ్డి గారి కోసము ఇప్పుడు మేము అంతా పనిచేస్తున్నాము. వరదారెడ్డి గారిని 100% మేము గెలిపించుకుంటాము. వరదారెడ్డి గారితో మాకు పొద్దుటూరు పట్టణానికి కావాల్సిన సౌకర్యాలు చేసుకుంటామని చెప్పి మాకు నమ్మకం ఉంది. ప్రజలకు కూడా మేము విన్నవించుకుంటున్నాము. మీరు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఓటేయండి. ఎంపీకి 1 ఓటు, ఎమ్మెల్యేకి 1 ఓటు. ఎంపీ గారు కూడా భూపేష్ రెడ్డి గారు యువకుడు, మన అందరికీ బాగా ఉపయోగపడతాడు. మన జిల్లా అభివృద్ధి అవుతుంది. ఇండస్ట్రీ కానీ మనకు ఏ సమస్య అయినా పరిష్కారం చేసేదానికి అందరూ ముందుకుంటారని చెప్పి నేను పొద్దుటూరు ప్రజలందరికీ తెలుసుకున్నాను. మరీ ముఖ్యంగా ఎన్డీఏ బీజేపీ పార్టీ తెలుగుదేశంతో పొత్తుంది. ముస్లింలు ఓటేయరనే ఒక అవగాహన ఉంది. మేము ముస్లింలకు అందరికీ తెలియజేసుకునేది ప్రప్రథంగా ముస్లింలు 60,000 ఓట్లున్నాయి పొద్దుటూరులో. మేమేం చెప్తున్నామంటే 2014 నుంచి 18 వరకు ఎన్డీఏతో కూటమి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా ఎవరికి ముస్లిమ్స్ కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా వాళ్ళకి కావాల్సిన సంక్షేమాలు అభివృద్ధి చేసి పెట్టినాడు. 14 నుంచి 18 వరకు రాష్ట్ర అభివృద్ధి కోసము నరేంద్ర మోడీ గారు ఫండ్స్ ఇవ్వలేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీతో విడిపోయి చంద్రబాబు నాయుడు గారు మోడీతో ఫైట్ చేసి చాలా ఇబ్బంది పడినాడు. మోడీ గారు ఈ పక్క జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కలిసి ఆయనను అవినీతి మార్గాలు తెలిపాలని 54 రోజులు జైల్లో పెట్టారు. అవన్నీ చేసుకొని ఇంతటి రాక్షస పరిపాలన, ఇతను సామాన్యులకు పలికెట్టోడు కాదు, సామాన్యులను లెక్క చేయడు, నాలాంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండేటనే 54 రోజులు జైల్లో పెట్టినాడు.
ఈ రాక్షస పరిపాలనను పోగొట్టాలంటే మనం ప్రజల్లోకి పోవాలని చంద్రబాబు నాయుడు గారు రాత్రింపగలు కష్టపడి పనిచేస్తున్నారు. మన రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ఉన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయాలంటే, మంచి రాజధాని కట్టాలంటే, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోవాలంటే, రైతులు బాగుపడాలంటే, అన్ని కులాలు సంతోషంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. అందులో భాగంగానే పొద్దుటూరులో మన వడదారెడ్డి గారు గెలవాలా, ఎంపీగా భూపేష్ రెడ్డి గారు గెలవాలా అని నేను పొద్దుటూరు ముస్లిం ప్రజలకు, ముస్లిం సమాజానికి, బీసీ వర్గాలకు మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ ఆలోచించాలి. ఇది ఏదో ఒక పూట వాళ్ళు ఇచ్చిన 5,000 10,000 తీసుకొని మనం ఓటు ఎవరికంటే వాళ్ళకేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మనము కష్టపడాలి. మనకు స్టీల్ ప్లాంట్ ఇస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ ఇయ్యాల. పూర్తి మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు. పూర్తి మద్యపానం నిషేధం చేయలే. మన కడప జిల్లాలో ఇస్లామిక్ బ్యాంక్ పెట్టి ముస్లింలకంతా 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నాడు. అవి ఇయ్యలే. ముస్లింలకు సపరేట్గా ప్రత్యేకంగా 45 సంవత్సరాలకే పింఛన్ ఇస్తా అని చెప్పాడు. అది కూడా ఇయ్యలే. రంజాన్ తోఫా చంద్రబాబు నాయుడు ఇస్తా ఉంటే ఇతను తీసేసినాడు. అన్న క్యాంటీన్ పెట్టి పేదలకు అన్నం పెడతా అంటే జగన్మోహన్ రెడ్డి తీసేసినాడు. ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు, ముస్లిం పిల్లలకు పెళ్లి కానుక, చంద్రన్న పెళ్లి కానుక 50,000 ఇస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ 50,000 కూడా తీసేసి లేనిపోని నిబంధనలను పెట్టి తుంగలో తొక్కేసినాడు. మళ్ళా మా ముస్లిం సమస్యలన్నీ కోర్టుకు పోతే కోర్టు ఇవ్వమని చివాట్లు పెడితే అవి కూడా కండిషన్స్ పెట్టి ఈ ఊరిలో ఉండాలా, 10th క్లాస్ చదివి ఉండాలా అని చెప్పి అది కూడా ఇవ్వడం లేదు. విదేశీ విద్య ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అది కూడా ఇవ్వటం లేదు. ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా అభివృద్ధి కూడా కాలేజీలు అయితేనేమి, ముస్లింలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, మసీదుల డెవలప్మెంట్ అయితేనేమి, ఈద్గాల డెవలప్మెంట్ అయితేనేమి, షాదీఖానాల డెవలప్ అయితే అన్నీ మొత్తం టోటల్గా నిలబెట్టేసి నవరత్నాల పేరుతో మోసం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. వరదరాజులరెడ్డి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? వరదరాజరెడ్డి గారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఆయనతో మేము సన్నిహితంగా ఉన్నాము. ఆయన మాకంటే ఒక 20 years 20 సంవత్సరాలు, ఆయనకు 85, మాకు 65. ఆయన 20 సంవత్సరాల పెద్దోడు అయినప్పటికీ ఆయన కూడా ప్రొద్దుటూరులో ఆ రోజుల్లో ఉండే ఫ్యాక్షన్కు, ఆ రోజుల్లో ఉండే రౌడీజాన్ని అణచివేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు రావడం జరిగింది. ఫస్ట్లో ఆయనకు ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు 1983. దాని తర్వాత 1985లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినాడు. మేమంతా ఆయనతోనే ఉన్నాం. ఆయన నీతికి మారిపోయారు. అవినీతి పరులకు, రౌడీల గుండెలో నిద్రపోతాడు. ఎక్కడ అన్యాయం జరిగినా అతని దగ్గర పోయి చెప్పుకోవాలా. చెప్పుకుంటే ఎటువంటి వాడైనా అన్యాయం పేదవానికి జరిగితే ఒప్పుకునే వ్యక్తిత్వం కాదు. కాబట్టి ఆయన 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 10 సంవత్సరాలు ఒక ఇన్ఛార్జిగా ఉంటూ ఇప్పుడు మళ్ళీ 8వసారి టికెట్ తెలుగుదేశం పార్టీ ఇంతమంది పోటీ పడినప్పటికీ ఆయనకు టికెట్ వరించింది. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయమ్మా. ఆయన పొద్దుటూరులో ఇప్పుడు రాచమల్లును ఆయనను పోల్చుకుంటే రాచమల్లు సంపాదించిన దాంట్లో ఒక పైసా భాగం కూడా వరదారెడ్డి గారు సంపాదించలేదు. వరదారెడ్డి గారు ప్రజలను నమ్ముకొని ఉన్నాడు, ప్రజలు ఆయన నమ్ముకొని ఉన్నారు. ఆయనకు మాకు ఉండే సంబంధాలు ఒక స్నేహం కానీ, ఒక కొడుకు తండ్రి సంబంధాలు అంటే అటువంటి కానీ, బంధువులు అనేటువంటి కానీ అంతటికన్నా మించిన సంబంధం వరదారెడ్డితో మాకుంది. మేము ఏ ఇబ్బందులు ఉన్నా ఆయన మమ్మల్ని కాపాడేదానికి వస్తాడు. మేము ఆయనకు ఎటువంటి పని పడినా మేము నిలబడి చేసేదానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 40 yearsలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 5-6 సంవత్సరాలు, ఒక 8 సంవత్సరాలు దూరం కావడం జరిగింది. దేవుని దయ వల్ల మేము ఇప్పుడు కలుసుకున్నాము. ఆయన పూర్వం మాదిరిగానే ఆయనకు మా సహకారాలను ఇస్తాము. ఆయన ప్రజలకు ఉపయోగపడే పని కాబట్టి ఎటువంటి పని పడినా ప్రజలకు ఆయనతో చేయించేదానికి మేము ముందుకుంటామమ్మా. మీది స్వర్ణకారుల కుటుంబం ఫస్ట్ నుంచి. ఇక్కడున్న స్వర్ణకారులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇది సెకండ్ గోల్డ్కి సంబంధించిన ముంబై తర్వాత సెకండ్ గోల్డ్ హబ్. సో ఇప్పుడు పొద్దుటూరులో పూర్వం నుంచి కూడా సెకండ్ బాంబే అనే పేరు ఎందుకు పడిందంటే ఇక్కడ వైశ్యులు కానీ, వైశ్యాస్ కానీ బంగారు వ్యాపారం చేసేదానికి ముందుకు వచ్చి ఉన్నారు. ఇక్కడ ప్రతివాడు బంగారు పని నేర్చుకుని స్వర్ణగారు వృత్తి, బంగారు వ్యాపారం, కొంతమంది బంగారు పని వల్ల జీవనం చేసేటోళ్ళు చాలా ఎక్కువ మంది. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ బిజినెస్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ పొద్దుటూరులో ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కడు బంగారు పని నేర్చుకొని వాళ్ళు జీవనం సాగించేటప్పుడు ఈ బెంగాలీ వాళ్ళని వీళ్ళని ఒక సుమారుగా ఒక 5-6 వేల మంది వచ్చి ఇక్కడ చేరడం జరిగింది. వాళ్ళ పనికి మన వాళ్ళు చేసే పనికి వారా ఉంటుంది. వాళ్ళ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన దానివల్ల ఇక్కడ లోకల్గా ఉండే
బంగారు పని వాళ్ళు కానీ బంగారు వ్యాపారస్తులు కానీ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. చాలామంది చాలా నలిగిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 14లో ప్రతి బంగారు షాప్ ఉండడానికి సొన్నగాళ్ళ సంఘానికి సొన్నగారు పని చేసుకునే వాళ్ళకంతా ఒక 10 తులాలు బంగారు ఇస్తాను, మీరు బంగారు వ్యాపారం చేసుకొని మా వడ్డీ లేకుండా బంగారు వెనక్కి కట్టాలనే స్కీమ్ ఒకటి పెట్టినాడు. అట్లాంటి స్కీముల ద్వారా ప్రొద్దుటూరు బంగారు స్వర్ణకారులకు మేలు చేస్తే స్వర్ణకారులంతా వాళ్ళ జీవనం వాళ్ళు బాగుపడాలంటే ఎవరు బాగుపడలేరు, వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్ళు బతకాల. స్వర్ణకారులు అనేది బంగారు పని అనేది చాలా సున్నితమైనది. వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే వాళ్ళకు నెలకు 15,000 20,000 సంపాదించుకొని వాళ్ళ భార్య పిల్లలు సాక్కునేదానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఈ బెంగాలీ వాళ్ళ వల్ల వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన దానివల్ల ఇక్కడ లోకల్గా స్వర్ణకారులకు అంతా ఇబ్బందికరంగా ఉంది. మా ఫ్యామిలీ కూడా స్వర్ణకారుల ఫ్యామిలీ అప్పట్లో ఇంత లేదు, ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ రావటము, ఇక్కడ పని అంతా వాళ్ళు తీసుకోవడము, లోకల్గా ఉండేటోళ్ళకి పని లేకుండా పోవటము అనేది జరుగుతూ ఉంది. కాబట్టి స్వర్ణకారులకు ప్రత్యేకంగా ఒక స్కీమ్ పెట్టి ప్రభుత్వాలు ఆదుకుంటేనే వాళ్ళు బాగుపడతారనేది మా ఆలోచన. మా అభిప్రాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆయన దృష్టికి తీసుకొని పోయి స్వర్ణకారులను ఆదుకునేదానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇసుక అక్రమ రవాణా పైన మీరు ఎలా స్పందిస్తారు? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టాడమ్మా. ఆ రోజుల్లో ఉచిత ఇసుక ఇచ్చేదానికి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది ప్రతిపక్షంలో ఉండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ ఇసుక రవాణా ఎక్కువైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలకైతేనేమి వాళ్ళ లీడర్లకైతేనేమి గనులు ఉండే సాట గనులు, ఇసుక ఉండే సాట ఇసుక, మట్టి ఉండే సాట మట్టి, కొండలు ఉండే సాట కొండలు అన్నీ అమ్ముకునేదానికి అనాథరైజ్గా పర్మిషన్ ఇచ్చేశాడు. ప్రొద్దుటూరులో అయితే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఒక ఏరియా ఉంది, ఒక 10 కిలోమీటర్లు. ఆ ఏరియాలో ఉండే పెన్నా లివర్లో ఉండే షాండునంతా వాళ్ళ బావమరిది బంగారెడ్డి అని ఈయన అందరు కలిసి వాళ్ళ లాబింగ్ అంతా, వాళ్ళ గ్యాంగ్ అంతా 500 రూపాయలు ఉండే ట్రాక్టర్ ఇసుకను 6,000 రూపాయలకు గవర్నమెంట్కు అమ్మిస్తున్నారు. దొంగగా 5,000 రూపాయలు ఒక ట్రాక్టర్గా దొంగగా రాత్రి పగులు తోలుతూనే ఉన్నారు. దానివల్ల భవన నిర్మాణ కార్మికులు, మధ్యతరగతి కుటుంబీకులు ఏదైనా ఇళ్ళు కట్టుకోవాలంటే ఇంటి ఇసుక కోసమే 2 లక్షల రూపాయలు డబ్బులు అయిపోతూ ఉన్నాయి. ఉచితంగా ఇచ్చే ఇసుకను ట్రాక్టర్ 6,000 చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ట్రాక్టర్ 6,000 కాకుండా ఒక 1,000 తగ్గించిస్తామని చెప్పి వీళ్ళు అక్రమంగా ఈ బంగారెడ్డి, ఈ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అక్రమంగా ఇసుకను అమ్ముతూ ఉన్నారు. అక్రమంగా ఇసుక మీదే కాకుండా వాళ్ళు మట్కా అయితేనేమి, గుట్కా అయితేనేమి, క్రికెట్ బుకింగ్లకు అందరినీ ప్రోత్సహించి ఆ డబ్బు అంతా సంపాదించి ఈరోజు ఎలక్షన్లో నేను డబ్బు పెట్టి ఎమ్మెల్యే అవుతాను, నేను ఓటర్లకంతా డబ్బు 5,000 రూపాయలు ఇస్తాను, 6,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ప్రజలంతా గమనించాలా. భవన నిర్మాణ కార్మికులు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఈరోజు మద్యం రేట్లు 3 4 పెంచేశాడు. పేదల రక్తం పీల్చుకుంటూ ఉన్నాడు. ఈ ఇసుకను మాఫియాలు కట్టబెట్టి ఇసుక అయితే, మట్టి అయితే, రాళ్ళు అయితేనేమి వీళ్ళందరి వల్ల కూలీ నాలి చేసుకునేటోళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి, వాళ్ళు కూలీ దొరకలేని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నారు. ఆ పాపమంతా ఈ ప్రసాద్ రెడ్డిది, ఆ జగన్మోహన్ రెడ్డి గారిదే. ప్రజలంతా గమనించాలా. మీరంతా గమనించి ఒక నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళు ఇచ్చే డబ్బులుకో మన డబ్బులే ఈ ఇసుక అమ్మినేటి, రాళ్ళు అమ్మినేటి, మట్టి అమ్మినేది, ఈ గుట్కా అమ్మినేది, క్రికెట్ మట్కా ఇవన్నీ చేసి సంపాదించిన డబ్బు మనకి ఇస్తాడు. వాళ్ళు ఇచ్చిన 5,000 6,000 రూపాయల డబ్బు కోసము మనం ఓటేస్తే ఆ ఓటు 5 సంవత్సరాలు మనకు ఎంత ఇబ్బంది పెడుతుందో ఒకసారి అందరూ ప్రజలంతా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారికి, వాళ్ళ బావమరిది బంగారెడ్డి గారికి బుద్ధి రావాలంటే ఓటే ఆయుధం. మీ ఓటు వల్లనే వాళ్ళు కింద పడతారు. మీరు ఓటేస్తే మళ్ళీ పైకి వస్తారు. కాబట్టి మీరు అందరూ ఆలోచించి ఇటువంటి స్మగ్లర్లకు, ఇటువంటి గుట్కాలు అమ్ముకునేటకు, ఇటువంటి ఇసుక మాఫియా వాళ్లకు ఓటు లేకుండా ఓటుతో బుద్ధి చెప్పాలని నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రొద్దుటూరులో త్రాగునీటి సమస్య తీర్చింది మేమే, 150 కోట్లు ఖర్చు పెట్టి అలాంటి సమస్య లేకుండా చేశామని అంటున్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్నవాళ్ళు. మీరేమంటారు? తప్పమ్మా, అదే అబద్ధము 100% తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము అమృత్ పథకం అని చెప్పి ఇట్లా జనాభా ఎక్కువ ఉండే ప్రాంతాల్లో అంతా 150 కోట్ల రూపాయలు
డబ్బులు శాంక్షన్ చేయడం. అమృత్ పథకం అది కేంద్ర ప్రభుత్వ పథకము. మున్సిపాలిటీ 60%, 40% కేంద్ర ప్రభుత్వం అని చెప్పినారు ముందు. దాని తర్వాత 75% మున్సిపాలిటీ పెట్టుకోండి, 25% కేంద్రం ఇస్తా అని చెప్పినారు. మళ్ళీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని మున్సిపాలిటీలో డబ్బు లేదని చెప్పి కొంత స్టేట్ గవర్నమెంట్, కొంత సెంట్రల్ గవర్నమెంట్, కొంత మున్సిపాలిటీల ద్వారా ఆ పథకాన్ని, అమృత్ పథకం ద్వారా మంచినీటి సమస్యను తీర్చాలనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. అది ఆ రోజుల్లో 60% పని ఆ రోజుల్లోనే అయిపోయింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. తర్వాత అనేక కారణాల వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు కూడా ఇప్పుడు కూడా బ్యాలెన్స్ పని, ఆ రోజు మిగిలిపోయిన పనిని కూడా చేయకుండా కొన్ని మాత్రమే ట్యాంకులు కట్టి ఇంకా పైప్ లైన్లు కూడా పూర్తి చేయకుండా నీటి కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు పొద్దుటూరులో కొన్ని ప్రాంతాలకు నీళ్లు 2 రోజులు 3 రోజులు కూడా రావడం లేదు. అందరూ కొనుక్కొని తాగుతున్నారు నీళ్లు. వాటర్ ప్యూరిఫికేషన్ వాటర్ తాగాలంటే దాంట్లో ఫ్లోరైడ్ ఎక్కువ వస్తుందని ప్రతి ఇంటికి 20 రూపాయల నీళ్లు కొనుక్కొని తాగుతున్నారు పేదవాళ్ళంతా. అమృత్ పథకం ప్రవేశపెట్టి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వము 60% పని పూర్తి చేస్తే బ్యాలెన్స్ పని కూడా చేయకుండా ఇప్పుడు కూడా సరఫరా లేకుండా చేస్తున్నారు. అదే కాకుండా కేంద్రం నుంచి వచ్చిన ముస్లిం మైనారిటీలకు 2 కోట్ల రూపాయలు 1 కోటి రూపాయలతో 5వ తరగతి వాళ్ళు చదువుకునే పిల్లోళ్లకు 1 కోటి రూపాయలతో గర్ల్స్కు 2 కోట్ల రూపాయలతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో 2 అమృత నగర్ 2 బిల్డింగులు కట్టేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం పిల్లలకు ఇవ్వవలసిన భవనాలను వాళ్ళు సచివాలయాలకు వాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీరు కూడా కావాలంటే కెమెరా తీసుకురండి, మేము చూపిస్తాము. 2 బిల్డింగులు పేద ముస్లిం పిల్లలకు అభివృద్ధి కోసం, వాళ్ళు చదువుకునే దానికోసం హాస్టళ్ళు పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఖర్చు పెడితే వాళ్ళు సచివాలయాలకు వాడుకుంటారు. ఈ 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ముస్లింలకు మీరు అన్యాయం చేసినట్ట కాదా అని మీ అంతరాత్మకు మీరు అడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే కాకుండా 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ మహిళలకు, బాయ్స్ గర్ల్స్కు 18 కోట్లు 5 సంవత్సరాలకు ముందు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది. ఆ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ అయ్యి కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి. కలెక్టర్ గారి దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి. కలెక్టర్ గారు 10 ఎకరాల భూమి ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాలు, ప్రొద్దుటూరు చుట్టుపక్కల ప్రాంతాలు ఇవ్వమని ఎమ్మెల్యే గారు అడిగిన పాపాన పోలే. ఈరోజు సిగ్గు లేకుండా ఎమ్మెల్యే మాట్లాడతాడు. డిగ్రీ కాలేజు గవర్నమెంట్ నుంచి కట్టిస్తా అని చెప్పి ఉర్దూ డిగ్రీ కాలేజ్ కట్టియలేదు. ఒకటి ఉర్దూ లైబ్రరీ ఉన్నది మాకు, ఇక్బాల్ ఉర్దూ లైబ్రరీ అని చెప్పి ఆ లైబ్రరీ కూడా తీసేసి సచివాలయం పెట్టుకున్నాడు దాంట్లో పొద్దుటూరులో. మళ్ళీ ముస్లిం నాకు దగ్గర వాళ్ళు, ముస్లింలు నాకు కావాల్సిన వాళ్ళు అంటాడు. ఇవన్నీ చేసినావాను, ఉండే లైబ్రరీ తీసేసినావు. పిల్లలు కట్టిన 2 బిల్డింగులు 2 కోట్ల రూపాయలు కట్టిన బిల్డింగులు నువ్వు సచివాలయాలు పెట్టుకున్నావు. 18 కోట్లు పెట్టి నీకు గర్ల్స్కు, బాయ్స్కు 10th క్లాస్ తర్వాత చదువుకునే పిల్లలకు హాస్టల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అవి కూడా కట్టియకుండా, భూమి ఇవ్వకుండా అది కూడా పక్కన పెట్టేసినావు. ఇన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ కూడా చేయకుండా నువ్వు చేస్తున్నావు. స్టేట్ గవర్నమెంట్ నుంచి నువ్వు డిగ్రీ కాలేజ్ కట్టిస్తాను కట్టిలే. మళ్ళీ ఈరోజు ముస్లిం ఓట్ల కోసము ముస్లిం కన్నీళ్ళు కారుస్తా నాకు ఓట్లేని తిరుగుతున్నావు. ఎట్లా వేస్తారు నీకు? ఎందుకు వేయాలా ఓట్లు? పోయినసారి నువ్వు 19లో చెప్పిన పథకాలను నువ్వు అమలు పరిచినావా? 45 సంవత్సరాలకు పింఛన్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చినావా? ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని 5 లక్షల రూపాయలు రుణాలు ఇస్తా అని చెప్పి ఇచ్చినావా? ముస్లింలకు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేసినావు. మేము సాక్ష్యాలతో చూపిస్తాము. నువ్వు ఇన్ని అన్యాయమైన పనులు చేసి ఈరోజు మళ్ళీ నువ్వు ఓట్లేమని చెప్పి ఏ ముఖం పెట్టుకొని వస్తావు? నేను దర్గాలకు, మసీదులకు నా సొంత నిధులు ఇచ్చినా అని చెప్తాను. ఏ దర్గాకు, ఏ మసీదుకి ఇచ్చినావు? 1 కోటి రూపాయలు మెయిన్ బజార్లో ఉండే దర్గాకి ఇస్తానని చెప్పి 47 లక్షలు ఇచ్చి ఇంకా 53 లక్షలు ఇవ్వకుండా నిలబెట్టావు. మళ్ళీ ఎలక్షన్కు నాకే వేయండి ఓట్లు, ఈ మార్కెట్ వాళ్ళు కానీ, ఈ మెయిన్ బజార్ వాళ్ళు కానీ అందరు నాకే ఓట్లు వేయండి అంటావు. ఎందుకు వేస్తారు ఓట్లు? మార్కెట్ వాళ్ళు రోడ్డు మీద పడినారు. 4500 కుటుంబాలు రోడ్డు మీద పడినాయి. ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది. ముస్లింల ద్రోహి రాచమల్లు ప్రసాద్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముస్లింల ఓట్లతో గుత్తగా ఓట్లు వేసుకొని వాళ్ళు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలై అన్యాయం చేసినారు. అందరూ గమనించి వాళ్ళకు గుణపాఠం చెప్పాలని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. ఫైనల్గా మీ ప్రభుత్వం వస్తే మీరు ఎలా ప్రజల సమస్యలు తీర్చబోతున్నారు? ఏ సోర్స్ ద్వారా? మేము లోకల్గా మున్సిపాలిటీ ద్వారా వచ్చే నిధులు కానీ, తర్వాత కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు కానీ, లోకల్ ఏదైతే ప్రాంతంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ మాకు తెలుసు. ఆ సమస్యలు ఎటు పరిష్కారం చేయాలనేది కూడా తెలుసు.
మేము చెప్పుకునేది కాదు, చేసి చూపిస్తాం. నేను గతంలో 2005 నుంచి 10 వరకు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే కాకుండా రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగు చేస్తూ మున్సిపల్ కాంప్లెక్స్లు కట్టించిన, ఇన్కమ్ సోర్సెస్ పెంచినప్పుడే ఏదైనా మనం డెవలప్ చేయగలుగుతాం. ఊరికి ఖర్చు పెట్టుకుంటూ పోయేది కాదు, ఇన్కమ్ కూడా పెంచాలి. ఇప్పుడు ఈరోజు మీరు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెడతానికి ఇన్కమ్ సోర్సెస్ ఎక్కడా పెంచలేదు మీరు. కాబట్టి మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే పొద్దుటూరు ఉండే అన్ని సమస్యలు, మంచినీటి సమస్యలు కానీ, మురికి నీటి సమస్యలు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, మామూలుగా ట్రాఫిక్ సమస్యలు కానీ ఎటువంటి సమస్య లేకుండా ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలు చంద్రబాబు నాయుడుతో, ఎమ్మెల్యే గారితో మాట్లాడి సమస్యలన్నీ పరిష్కారం చేసి తర్వాతే మేము ఎన్నికల్లోకి పోతాం. ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి మాదిరిగా అబద్ధం చెప్పం మేము. 2 సెంటర్లో ఇళ్ళు కట్టిస్తున్నాడు. టిక్కో ఇళ్ళు 6 లక్షల ఇళ్ళు, టిక్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు కట్టిస్తే 6 లక్షల ఇళ్ళు నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండ్లు ధ్వంసం చేసి పడగొట్టేస్తాడు. చంద్రబాబు నాయుడు కట్టింది పోలవరం నిలబెట్టేసినావు, ప్రజా దర్బార్ కూలగొట్టేసినావు. అన్నీ కూలగొట్టడం తప్ప నువ్వు చేసింది ఏం లేదు. ఒక్క కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు కట్టలే. ఈరోజు మేము ప్రజలకు మీ ద్వారా తెలియపరిచేది ఏమంటే, మాకుండే కోర్సెస్లో ప్రజలు కావాల్సిన సౌకర్యాలని, ట్రాఫిక్ సమస్య లేకుండా, మంచినీటి సమస్య లేకుండా, డ్రైనేజీ సమస్య లేకుండా, దోమల సమస్య లేకుండా, గవర్నమెంట్ హాస్పిటల్ మంచి వైద్యం అందించే విధంగా ఏ సమస్యనైనా మేము పరిష్కారం చేస్తామని చెప్పి ప్రజలకు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ప్రొద్దుటూరి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న వేళ ప్రజలు ఆచితూచి ఆలోచించుకొని తమ ఓటు అనే ఆయుధాన్ని వాడుకోవాలని ముక్తార్ గారు చెప్తున్నారు. చూద్దాం ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు.